బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో బీజేపీ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. సంఘ్ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హోసభలే హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇవాళ లోక్సభ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అందజేయనుంది ఈసీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమవుతుంది. ఆ మేరకు కేంద్ర మంత్రివర్గ కూర్పు కూడా ఎలా ఉండాలి అన్న అంశంపై కూడా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ, అదేవిధంగా బీజేపీ మిత్రపక్షాలు గెలిచినటువంటి ఎంపీల సంఖ్య, అదేవిధంగా రాజకీయ అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలి, అదేవిధంగా భాగస్వామ్య పక్షాలకు ఏ రకంగా పదవులు ఇవ్వాలి అన్న అంశంపై పూర్తిగా ఆర్ఎస్ఎస్ నేతలు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా సమావేశమై చర్చిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇకపోతే రేపు ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల ఎంపీలందరూ కూడా సమావేశమయ్యి కూటమి యొక్క నాయకుడిని ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ముందుగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికైనటువంటి సభ్యుల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరిగిన తర్వాత నాయకుడి ఎన్నిక తర్వాత ఎవరైతే మొత్తం ఎంపీలంతా కూడా హాజరయ్యి అదేవిధంగా ఈ కూటమి నాయకుడు ఎన్నిక జరిగిందో ఆ ఎంపీల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని చెప్పి బీజేపీ నేతృత్వంలోని భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా రాష్ట్రపతిని కలవనున్నారు. ఆ తర్వాత బహుశా అంటే బీజేపీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి 9వ తారీఖున ఈ ప్రమాణ స్వీకారం ఉంటుందన్న అంశం కూడా చర్చకు వస్తుంది. ఇకపోతే బీజేపీ నేతృత్వంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వానికి అత్యంత మూలాధారంగా ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలుగా టీడీపీ, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ ఆవిర్భవించాయి. టీడీపీ ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలు, ప్రజల యొక్క అభిమతం, ప్రజల యొక్క ఉన్నటువంటి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడా నిన్ననే బీజేపీలో కీలక నాయకుడు అయినటువంటి పీయూష్ గోయల్ను మధ్యవర్తిత్వం చేసేందుకు గాను అక్కడ మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు తనకున్న అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ అగ్రనాయకత్వానికి పీయూష్ గోయల్ తెలియజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని బట్టి పదవుల పంపకాలు ఏ రకంగా ఉంటాయన్నపై కూడా బీజేపీ అగ్రనాయకత్వం, భాగస్వామ్య పక్షాలు కూడా చర్చించి ఆ మేరకు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినంత వరకు రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రజలు ఆశిస్తున్నటువంటి సహాయము, వీటన్నిటినీ కూడా ప్రధానంగా తీసుకొని మిగిలిన పదవుల అంశంపై కూడా పెద్దగా చర్చించేందుకు వీలు లేదు అనే ఒక అభిప్రాయాన్ని మా అభిప్రాయాన్ని గట్టిగా మేమేం తెలియచేయమన్న అభిప్రాయాన్ని టీడీపీ అధినేత బీజేపీ నేత పీయూష్ గోయల్కు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం పదవుల పంపకాల దగ్గరికి ఇంకా రాలేదు. రేపు ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం జరిగిన తర్వాత మాత్రమే ఈ పదవుల పంపకాలకు సంబంధించి పదవులు ఏ రకంగా ఉండాలి అన్న అంశంపై కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బహుశా 9వ తారీఖున బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది. ఆ మేరకు రాష్ట్రపతి భవన్లో కూడా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఎక్కడెక్కడ బీజేపీ సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయిందో దానిపై కూడా విశ్లేషించుకొని ఆ మేరకు సమీక్షించుకొని కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం తెలుస్తుంది. ఇది మొత్తంగా బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తిగా రంగం చకచక సాగిపోతుంది. ఆ మేరకు సిద్ధమవుతుంది. Yes, Prasad. Thank you. Thanks for the updates.